ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని పేరటి ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి మీకందరికీ నా దేవుని కృప తోడై ఉండి మీ సరిహద్దుల మీద సమాధానాన్ని నిలిపి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ చల్లటి వాతావరణంలో మంచి ప్రకృతి కలిగిన ఈ ప్రదేశంలో ఒక బలమైనటువంటి మాట నా ప్రభు అయినటువంటి యేసయ్య, మనందరి దేవుడైనటువంటి యెహోవా మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. అదేంటంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వాక్యంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అన్న మాట మనం చూడగలుగుతాం. ఎన్నో సందర్భాల్లో ఈ మాటలు మనం ఆయా సేవకుల నోట వెంట వింటున్నాం, మనం బైబిల్ చదివినప్పుడు చూస్తున్నాం. ఇంతకీ ఈ మాట మరొక రీతిలో మరొక సందర్భంలో మీతో మాట్లాడాలన్న దేవుని ఉద్దేశం ఏంటంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వాక్యం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఏ సందర్భంలో రాయబడ్డాయి, ఎందుకు రాయబడ్డాయి, ఎవరి చేత రాయబడ్డాయి, ఈ మాట మనం స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. అదేంటంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వారికి విడుదల కలగాలి. తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయనకి మహిమ కలగాలి. ఐగుప్తీయులకేమో బానిసలు కావాలి. ఆ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని అణిచివేస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ కాళ్ళ క్రింద నుంచి బయటకు వచ్చేసి విడుదల పొందదామని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. వారిని తీసుకెళ్ళి ఒక మంచి సమతల గల భూమిలో పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలో వాళ్ళని నిలబెట్టి వారు దీవించబడుతూ ఆశీర్వదించబడడం చూడాలని దేవుని కృప, ఆయన ఆకాంక్ష, ఆలోచన. ఇలా జరుగుతున్నటువంటి ఈ యాత్రలో 430 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఈ విడుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచనను అంగీకరించినటువంటి దేవుడు మోషే అనే యాజకుడు లేదా ప్రవక్తని అక్కడికి పంపించి 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను యాత్రలో వారు నడిపించారు. కరెక్ట్, ఇక్కడ దాకా మనకు తెలిసిన విషయమే. ఇంతకీ అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద కొండ, ఫిహాహిరోతు అనేటువంటి ఒక పెద్ద కొండ. ఆ కొండకి సమీపంలో ఒక సముద్రం. వీళ్ళతో దేవుడు ఏం చెప్పాడు మోషేతో, మీరందరూ వెళ్ళి ఫిహాహిరోతు అనేటువంటి ఆ కొండ దగ్గర ఉన్న సముద్రం దగ్గర మీరు విడుదల దిగండి అని చెప్పాడు. వీళ్ళకి ఆ మాట చెప్పి దేవుడి యొక్క చమత్కారాలు చూస్తారా ఎలా ఉంటాయో. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఒకే కోణంలో చూడకూడదు. దాన్ని కాస్త ఆసక్తికరంగా చూడగలిగితే చాలా లబ్ధికరంగా కనపడుతుంది మనకి ఇప్పుడు ఆ వాక్యం. అదేంటంటే ఆ కొండ దగ్గర ఉన్నటువంటి కొండ దగ్గరగా ఉన్నటువంటి సముద్రం దగ్గర వీళ్ళు విడిది దిగారు, ప్రశాంతంగా వండుకొని తినడం ప్రారంభించారు. ఇప్పుడు దేవునికి మహిమ కలగాలి కదా, ప్రజలకు భయం కలగాలి కదా. ఈ రెండిటి మధ్య పరంపరలో దేవునికి ఒక చిన్న చమత్కారం చేయాలనిపించింది వాళ్ళకి. ఏంటి ఆ చమత్కారం అంటే, ఇప్పుడు దేవుడు అనుకున్నాడట ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మనసుని కఠినపరిచాడంట. ఆయన హృదయాన్ని వాళ్ళు తెరిచాడట. వెళ్ళి తెరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఫరో అంటున్నాడు, ఏరా పనివాళ్ళు ఏరి అని మాట్లాడుతుంటే ఆ పని వాళ్ళందరూ అంటారు, అయ్యా వెళ్ళిపోయారు కదా వాళ్ళు, ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల పొంది వెళ్ళిపోయారు కదా అని అంటే, అప్పుడు వెంటనే దేవుడు తెరిచిన హృదయం మేరకు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోయినటువంటి వారిని ఎలాగైనా సరే పట్టుకొని చిత్రహింసలు పెట్టి తీసుకొచ్చి మరల బానిసత్వంలో పెట్టాలని ఆలోచన కలిగింది. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుడే ఇచ్చిన ఆలోచన ఇది. మీరు గమనించండి బాగా, దేవుడే ఇచ్చినటువంటి ఆలోచన ఇది. ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే ఇంచుమించు చరిత్ర చెప్తున్నటువంటి ఆ కథనం మేరకు ఇంచుమించు 600 రథాలు, బలమైనటువంటి 600 రథాలు, మిగిలినటువంటి రథాలు అన్నీ కూడా కలుపుకొని, నేను ఒక్క బైబిల్ని ఆధారం చేసుకొని చెప్పట్లేదు, చరిత్రను ఆధారం చేసుకొని చెప్తున్నా. ఇంచుమించు 600 రథాలని ఆ రథాల మీద మంచి సేనా అధిపతులందరినీ కూడా కూర్చోబెట్టుకొని, మంచి జ్ఞానం కలిగిన వారు, ఉన్నతమైనటువంటి వారందరినీ అందులో కూర్చోబెట్టుకొని మిగిలినటువంటి రథాలన్నీ కూడా సిద్ధపరచుకొని కొన్ని వేల మంది సైన్యంతో ఫరో ప్రయాణం అయ్యాడు ఐగుప్తు నుంచి. వాళ్ళని తరమడం ప్రారంభించాడట.
పరిగెత్తుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇశ్రాయేలీలు, మనకి విడుదల కలిగింది, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఇక మన పిల్లలతో, భార్యతో, భర్తతో, తల్లిదండ్రులతో అందరితో కూడా సంతోషంగా ఉండొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నటువంటి ఆ మధుర క్షణాన ఎక్కడో దూరంగా గమనించండి, ఎక్కడో దూరంగా గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాలు, వాటి రౌతుల శబ్దాలు వినబడుతున్నాయి వీళ్ళకి. లేచి చూస్తే ఫరో కొన్ని వేల మంది సైన్యంతో అలా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నారు. మరి అబ్బాయి మోషే, సమాధులు ఐగుప్తులో లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా, నీకు ఆ రోజు ఏం చెప్పాం, మేము ఏడే ఉండి బానిసత్వంలో నుండి మా బతుకేదో మేము బ్రతుకుతాంలే అని చెప్పాం. కానీ నువ్వేం చేసావు, దేవుడు ఉన్నాడు, ఆయన కనికరం చూపిస్తాడు, రండి అని చెప్పి తీసుకొని వచ్చావు. ఎక్కడికి వచ్చి చూసేపాటికి ఇటు సముద్రం ఎదురుగా ఉంది, అటు పారిపోదామంటే కొండ ఉంది, ఇటు చూస్తే సముద్రం ఉంది. కొండ దరిగి పారిపోయినా ఎక్కలేం, ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, కొండెక్కి పారిపోయేది అసాధ్యం. సముద్రంలోకి వెళదామా, మునిగి సస్తాం, సరే వెనక్కి వెళదామా, నరికి చంపుతారు వాళ్ళు. ఎటూ కాకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ సముద్ర తీరాన మా సమాధులను కట్టడానికి తీసుకొచ్చావంటారా పనికి మళ్ళోడని చెప్పి తిడుతున్నారు వీళ్ళు. కానీ దేవుని యొక్క చమత్కారం గమనించలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోషే విజ్ఞాపన చేద్దామంటే, మొరపెడదామంటే ఆయన తంతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు, మరలా చెప్పేదాకా వేచి చూడాలి. అయినా కానీ ఆజ్ఞ అతిక్రమించి వెళ్ళి మొరపెడితే మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మోషే నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, వాళ్ళని సాగిపోమ్మని చెప్పు అని అంటాడు. సాగిపోమ్మన్నా, ఎట్లా సాగిపోవాలి ప్రభువా, ముందు సముద్రం ఉంది కదా అని వీళ్ళు మాట్లాడుతుంటే, మోషే మాట్లాడుతుంటే, నీ చేతిలో ఉన్నటువంటి దుడ్డికర్ర సముద్రం వైపు చాపి దాన్ని 2 పాయలుగా చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, మోషే సముద్రాన్ని తట్టి దాన్ని 2 పాయలుగా చేసిన తర్వాత వారు ఆరిన నేల మీద అలా నడుచుకుంటూ వెళుతున్నారు. సముద్రం ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో సైన్యాన్ని ముంచివేసింది. ఇప్పుడు ఇది ఇంతా చూస్తున్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సముద్రం 2 పాయలుగా చీలడం, ఆరిన నేలగా మార్చబడ్డం, వీరు క్షేమంగా అవతల గట్టుకు వెళ్ళడం, ఫరో సైన్యం మధ్యలోకి రావడం, ముంచి మునిగిపోవడం, వాళ్ళు జలసమాధి అయిపోవడం, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, కోడి ఈక కూడా రాలకుండా ఇశ్రాయేలీయులు కానీ వారి సంపద కానీ దీవెనకరంగా మార్చబడ్డం. ఇదంతా అసలు ఎంత అద్భుతం చూడండి. అంటే దేవునికి ఏమనిపించిందంటే, నా మహిమను ఒకసారి వాళ్ళకి చూపిద్దాం. అది చూసి వాళ్ళు భయపడి, దేవా నువ్వెంత గొప్పవాడువో అని వాళ్ళు ఒకసారి మాట్లాడితే అది ఎంత అంటే, ఒక్కొక్కసారి మన గురించి అవతల వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. నువ్వు వీరుడివి, సూర్యుడివి, అట్లా ఇట్లా అని చెప్పినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని, క్షణికమైనటువంటి ఆనందం కాదు, తమ బిడ్డల నోటి వెంట వస్తున్నటువంటి మహిమను పొంది ఆయన తేజరిల్లాలనేది దేవుని కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఎప్పుడు కూడా మన జీవితాలలోకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే 2 విషయాల్లో వస్తుంది. నాకు తెలిసి వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా, 2 విషయాలలో ఏదైనా ఒక సమస్య మన జీవితాల్లోకి వస్తుంది. ఒకటి, ఆత్మీయతలో ఇంకొంచెం బలంగా నాటుకోవడం కోసమైనా శ్రమ, నింద, అవమానం మన జీవితాల్లోకి వస్తుంది. 2, మనల్ని సరిచేయడానికైనా శ్రమ, నింద వస్తుంది. లేదా రెండోది, మనల్ని స్థిరంగా నాటడం కోసం, స్థిరంగా బలపరచడం కోసమైనా సరే ఒక శ్రమ, నింద అనేది మన జీవితంలోకి వస్తుంది. ఏది వచ్చినా సరే అది దేవుని చిత్తమే. నీ జీవితంలో ఒక క్రైస్తవురాలిగా అది దేవుని చిత్తమే. నేను శ్రమ పెట్టడానికి, నీ మీదకు వచ్చినటువంటి ఏ భారమైనా, అది అప్పుల భారమా, రోగాల భారమా, ఏది చాతబడి శక్తులా, మాంత్రిక తంత్ర చిలంగ శక్తులా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే నీ జీవితంలో ఒకటి అనుమతించబడింది అంటే దేవుని చిత్తం లేకుండా రాలేదు అని గ్రహించాలి మొదట. ఎందుకంటే అనుక్షణం నిన్ను చూచుచున్నటువంటి దేవుడు దాన్ని అనుమతించాడే అనుకోవాలి నువ్వు. కారణం ఏంటంటే దాని ద్వారా దేవునికి మహిమ, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి భయం రాబోతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం నీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరగబోతూ ఉంది. ఇప్పుడు యోబు గారి జీవితంలో చూడండి, దేవుని కృప లేకుండా వచ్చిందంటారా? ఇప్పుడు ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి చూడండి, దేవుని చిత్తం కాకుండా ఫరో వచ్చాడంటారా? కాదు. కాబట్టి వచ్చినటువంటి శ్రమ అపవాది పెట్టాడు అనుకోవడం కంటే కూడా, నేను ఏదో పొరపాటు చేశాను, సరిచేయడం కోసం ఈ శ్రమ వచ్చింది అనుకో. లేదా నన్ను ఇంకొంచెం విశ్వాసంలో బలపరచడం కోసం ఈ శ్రమ వచ్చింది, దీన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభు నాకు నేర్పించబోతున్నాడు అని గ్రహించు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని మహిమపరచు. అక్కడ దేవునికి ఎంత మహిమ కలిగిందో, ఎక్కడ
ఆ ఎర్ర సముద్రం దగ్గర ఎంత మహిమ కలిగిందో దేవునికి, చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారట ఆ దేవుని మహిమ చూసి. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మహింపరచు, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించు, దేవుని స్తుతిస్తూ ఉండు. నా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. యుద్ధం యెహోవా చేస్తాడు. నువ్వు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నీ చిత్తం కాదు, ఇక దేవుని చిత్తమే నెరవేర్చబడాలి నీ జీవితంలో. ఇక యుద్ధం చేయాల్సింది నువ్వు కాదు, దేవుడే యుద్ధం చేస్తాడు నీ జీవితంలో. నీకు ఆటంకంగా మిగిలింది, నీకు ఎదురుగా నిలబడింది ఏదైనా సరే, దేవుడు ఏదైనా పటాపంచలు చేసి నీ పక్షాన యుద్ధం చేసి అద్భుతం చేయబోతున్నాడు ఆయన. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించు, దాన్ని వివేచన అంటారు. గ్రహించు, దేవుని చిత్తాన్ని ఎరుగు. దేవుని ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరగాలి. నువ్వు దేవునికి అవిధేయుడు అయితే సరిచేసుకో, దేవునిలో విధేయుడు అయితే కొంచెం ఓపిక పట్టు. అద్భుతం దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ప్రభు చేయబోతా ఉన్నాడు. యుద్ధము మాత్రం యెహోవాదే, విజయం కూడా యెహోవాదే. మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రభు చేయాలనేది ప్రభు కోరిక. నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నారు. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడు వగు ప్రభువా, జీవం కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఆ ఫిహాహిరోతు అనే ఆ కొండ దగ్గర ఉన్నటువంటి సముద్ర తీరాన మీరు చేసినటువంటి అద్భుతం మా జీవితాలలో కూడా అనేక పర్యాయాలు మీరు చేస్తూ వస్తున్నారు. యుద్ధము యెహోవాదని మీరు వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్ముడా, మీరే మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నతమైనటువంటి నీ నామానికి మహిమ తెచ్చుకొని గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించగలరని ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, అయ్యా ఒకవేళ నేను ఆత్మీయతలో తప్పిపోయిన వాడినైతే శ్రమ ద్వారా సరిచేయబడాలి. ఒకవేళ ఆత్మీయతలో స్థిరమైనటువంటి వాడినైతే అయ్యా ఇంకనూ బలముగా ముందుకు కొనసాగగలగాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి అవమానం మా జీవితాలలో మాకు ఆశీర్వాదమే. నీ గొప్ప నామానికి మహిమే అలాగున జరిగించబడినట్టుకు అయ్యా మా జీవితాలు మీరు ఆశీర్వదించమని, సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి నాయన, దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చి మేలు చేత నింపమని, యేసు నామములో వారి జీవితాలలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నీ తొలగించి యుద్ధంలో తండ్రి విజయాన్ని మీరు చేకూర్చమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రతి ఆయుధాన్ని ఓడించి దేవుడు మీకు జయాన్ని చేకూర్చునుగాక. ఆమేన్.